నాకు అత్యంత ప్రియులారా, మనం మళ్ళీ ఈ రోజు నుండి లింగా ఫంక్షన్ హాల్లో ఆరాధన జరిపించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రాలు. మరి షిఫ్టింగ్ అక్కడి నుంచి ఇక్కడికి చేయడం కొంచెం ఆలస్యమైంది, అయినా సరే ఐ రియలీ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆఫ్ యూ. కొంచెం డిస్లొకేషన్ అక్కడి నుంచి ఇక్కడికి జరిగినా కూడా పెద్ద తేడా రాకుండానే ఒక 5-10 నిమిషాల తేడాతో ఆరాధన ప్రారంభించడం జరిగింది. మైక్ పెట్టలేదు అని ఆగలేదు, క్వైర్ వారు మొదలు పెట్టేసి. ఐ రియలీ అప్రిషియేట్ దాట్. టైం అనేది ముఖ్యం. అన్ని సౌకర్యాలు ఉన్నా లేకపోయినా టైం పాటలు ఎత్తుకున్నారు, తర్వాత మధ్యలో మైక్ వచ్చింది, పర్వాలేదు. ప్రోగ్రామ్ హ్యాస్ టు గో అహెడ్ అకార్డింగ్ టు అవర్ టైమింగ్స్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఇలాగే మనం కీపప్ చేద్దాం. ప్రార్థన అంశాలు ఉన్నాయి. మనం త్వరలోనే సికింద్రాబాద్లో ఒకటి, అటు హైదరాబాద్లో కుకట్పల్లిలో ఒకటి, 2 పర్మనెంట్గా మనకంటూ ఒక సొంతగా మందిరాలు కట్టుకోవాలి. సింపుల్గానైనా సరే హెబ్రోన్ సహవాసం కట్టుకుంటారు కదా, పెద్ద కోట్లేం పెట్టరు వాళ్ళు. జస్ట్ వర్షానికి ఎండకు మనకు కొంచెం కాపుదలుగా ఉండడానికి సింపుల్గా మందిరాలు మనం కట్టుకోవాలని నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా వ్యక్తిగతంగా సంఘంలో కూడా ప్రార్థన చేయండి. ఊరికే ఈ షిఫ్టింగ్ అటు ఇటు అనేది ఇబ్బంది లేకుండా మనం ఫిక్స్డ్గా ఒక చోట ప్రభు వచ్చిందాక ఆరాధించుకోవచ్చు. త్వరలోనే దేవుడు చేస్తాడని ఒక నమ్మకం ఉంది నాకు. ఎలాగో తెలీదు, ఇంతకాలం ఎలా నడిచిందో అలాగే దేవుడు మరి ఊహించని రీతిలో మనల్ని ఆశీర్వదించబోతున్నాడని నా నిండు నమ్మిక. మరి అన్ని పరిస్థితుల్లో ఈ సంఘ నిర్వహణలో నాకు ఎంతగానో కుడి ఎడమ 2 భుజాలుగా ఉండి సహకరిస్తున్న అసోసియేట్ పాస్టర్ గారికి కూడా దైవాశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫర్ ఆల్ ది అనాయింటెడ్ మెన్ ఆఫ్ గాడ్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్, మీకు అందరికి కూడా దైవాశీస్సులు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. ఫర్ ఎ షార్ట్ message for preparation to take part in the communion service of the Lord. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను, చిత్తగించండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడి వాక్యమును తానే మనకు విరిచి పంచిపెట్టి సత్యాన్ని నేర్పించున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తూ మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రములయ్యా. ఈ నూతన స్థలం మళ్ళీ ఒకప్పుడు మేము ఆరాధించుకున్న స్థలమే మరలా మీరు మాకు అనుమతించి ఏర్పాటు చేసి అవకాశం ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లింగా ఫంక్షన్ హాల్ మేనేజ్మెంట్ వారిని మీరు ఆశీర్వదించండి. స్థానిక సంఘమును దీవించండి. సంఘ పెద్దలను, అందరినీ, యవనస్తులను, పెద్దలను కుటుంబములుగా వ్యక్తిగతంగా మీరు దీవించండి. మా పాత స్థలంలో అడ్రస్లోనే మళ్ళీ ఆరాధన పునః ప్రారంభించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామంలో ఆరాధనను లింగా ఫంక్షన్ హాల్లో పునః ప్రారంభించుకుంటున్నాము. తండ్రి మీరు ఆశీర్వదించండి. త్వరలోనే ఇక మరొక ఫంక్షన్ హాల్లోకి వెళ్ళే అవసరం లేకుండా
సొంతగా మేము కట్టుకున్న ఒక పర్మనెంట్ పక్కా మందిరంలోకి వెళ్ళటానికి మీరు సహాయం చేయండి. శూన్యములో సకల బ్రహ్మాండమును చేసిన సృష్టించిన గొప్ప తండ్రివి, మాకు ఒక మందిరాన్ని ఇవ్వడం, మేము ఆరాధించుకునే ఒక స్థలాన్ని మాకు ఇవ్వడం నీకు అసాధ్యమేమీ కాదు ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాం. ఇరుకులో మాకు విశాలత కలిగించండి. పరిశుద్ధ ప్రభు, శూన్యములో మాకంటూ ఒక అడ్రస్ కలిగించమని ప్రార్థన చేస్తున్నాము. ఏమీ లేని వారమయ్యుండి అన్నీ కలిగిన వారము, ఎందుకంటే నిన్నే మేము కలిగిన వారము గనుక మేము అడుగుతున్నాం, పొంది ఉన్నాం. మీ సేవకుని మాట రూఢిపరచండి. ఈ దినం మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని పంపించండి. యోగ్యముగా నీ బలలో పాలు పొందే భాగ్యం మాకు దయచేయండి. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, వెరీ షార్ట్ మెసేజ్, చాలా క్లుప్తంగా మాట్లాడతాను, శ్రద్ధగా ఆలకించండి దయచేసి. క్రైస్తవ సిద్ధాంత సరణిలో రక్షణ సిద్ధాంతము, అసలు రక్షణ అనగా ఏమిటి అనే విషయం అన్యులకు అర్థం కాదు. వాళ్లకు చాలా అభ్యంతరకరంగా విడ్డూరంగా ఉంటుంది మన రక్షణ సిద్ధాంతం. అయితే క్రైస్తవ సమాజములో ఉన్న వాళ్లకు కూడా ఉండవలసినంత క్లారిటీ ఉండడం లేదు, స్పష్టత ఉండడం లేదు. అందుచేత ఈ దినం 3 ముక్కల్లో అసలు ఏంటి, మనం పొందిన రక్షణ ఏంటి అనే విషయాన్ని మీ ముందు స్పష్టీకరించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని చేత నడిపించబడ్డాను. ప్రతి ఆదివారం మనము సమయం ఇస్తాం. దేనికి? పాపాలు ఒప్పుకోవడానికి సమయం ఇస్తాం. మళ్ళా కొన్ని ప్రసంగాల్లో చెప్తాం ఏంటంటే, మన పాపములన్నీ ఆయన క్షమించేశాడు. మన పాపములన్నిటినీ శిలువ మీద తాను వేలాడి తన మీదనే ఆయన మోపుకున్నాడు. అన్ని పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు అని చెప్తాం. మన పాపాలు ఒప్పుకోవాలని సమయం ఇస్తాం. కానీ మరొక వైపు కొన్ని ప్రసంగాలు ఎలా ఉంటాయంటే, ఆయనే మన పరిశుద్ధత, యేసే మన నీతి అని చెప్పుకుంటాం. యేసే మన పరిశుద్ధత అయి ఉంటే మరి ఇక మనలో పాపం ఎక్కడిది? లేదుగా. మనకు పాపం ఎక్కడిది? యేసయ్య ఉంటే మనకు పరిశుద్ధత ఉన్నట్లు, యేసు ఉంటే మనకు నీతి ఉన్నట్లు. పరిశుద్ధత నీతి కలిగిన వాళ్ళం మళ్ళా పాపాలు ఒప్పుకోవడం ఏంటి? నేను రక్షణ పొందాను, పరలోక వారసుణ్ణి, పరలోక వారసురాలను అని ఆనందించి దేవుని స్తుతించే సందర్భాలు కొన్ని. మళ్ళీ పాపాలు ఒప్పుకోమని, నువ్వు దేవుని ముందు నువ్వు పర్ఫెక్ట్ కాదు, నువ్వు తప్పకుండా నీ తప్పులు ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలని మళ్ళీ టైం ఇవ్వడం. ఇదంతా స్వయం ఖండనలాగా కనపడుతుంది. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? సెల్ఫ్ కాంట్రడిక్షన్, సెల్ఫ్ కండమ్నేషన్ లాగా కనబడుతుంది. ఇంతకు వాస్తవం ఏమిటి? ఈ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ ఎందుచేత కలిగింది అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే, రక్షణ మార్గంలో వేగంగా నడవడం కాదు, మామూలుగా పరిగెత్తడం కాదు, లేడీలాగా పరిగెత్తవచ్చు, జింక పిల్లలాగా దూసుకెళ్ళొచ్చు. లేకపోతే మనలో మనకే స్పష్టత లేదనుకో, ఏమో పాస్ట్ గారు ఒకసారి ఏమో యేసే మన నీతి అంటాడు, ఇంకోసారి ఏమో నీకు నీతి లేదంటాడు, ఒకసారి ఏమో మనం క్షమించబడ్డామంటాడు, కనికరించబడ్డామంటాడు, ఇంకొకసారి ఏమో దేవుని కోపం వస్తుంది జాగ్రత్త అంటాడు. ఇది ఎంత ఏంది గందరగోళం! అసలు ఈ మతమే పెద్ద గందరగోళం లాగుందని
ఒక పరిస్థితి కూడా అప్పుడప్పుడు వస్తుంది. ఒక సహోదరుడు అన్నాడు, అన్న అసలు అర్థం కాదు దేవుని మార్గం, ఒక్కొక్కసారి అవును అని కాదని అన్నట్టుగానే ఉంటుంది, అందుకే నేను అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయడమే మానేశాను అన్నాడు ఆయన. ఐ ట్రైడ్ ఫర్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ గాడ్స్ వేస్, బట్ నౌ ఐ హ్యావ్ స్టాప్డ్ టు ట్రై టు అండర్స్టాండ్. అర్థం చేసుకునే ప్రయత్నమే మానేశాను, ఇదంతా గందరగోళంగా ఉంది అని అంటాడు. ఇప్పుడు దేవుడు మీ యందు జాలిపడు యెహోవా, మిమ్మల్ని చూసి కనికరించే దేవుడు అని అన్ని పాజిటివ్ మెసేజెస్ కొన్ని వస్తాయి. కొన్ని చోట్ల మరి మీరు పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించకపోతే దేవుని శిక్ష నీ మీదికి వస్తుందని. ఇంకా అన్నిటికంటే పెద్ద కాంట్రడిక్షన్ ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి ఉండదు అని వాడు తీర్పులోనికి రాడు అని చెప్పాడు. ఇంకొక దిక్కేమో తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది. అరే, తీర్పులోనికి రాడని యేసయ్య చెప్పినాక పేతురుండి తీర్పు మనతోనే ప్రారంభమవుతుంది అనడం ఏంటండి? అంటే ఇక వినేటోళ్ళు దొరికారు కదా అని ఏది నోటికొస్తే చెప్పడమేనా? అరే, అదే సార్ మేము చెప్పేది. ఈ బైబిల్లో యేసు మతం అంతా ఏం లేదు. ఈ పాస్టర్లు బ్రతకడానికి ఏదో ఒక బుక్ రాసుకున్నారు, ఎప్పుడు ఏది వాళ్ళకి నోటికి వస్తే అది చెప్తారు, ఏది తోస్తే అది చెప్తారు, ఒక స్పష్టత ఉండదు అని అనేక మంది నామకార్థ క్రైస్తవులు లోతుగా రాలేకపోవడానికి కారణం ఇది. మంచి మంచి మేధావులను నేను చూశాను, బ్యాంక్ మేనేజర్స్, మళ్ళీ జోనల్ మేనేజర్స్, అటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద అడ్వకేట్స్, సుప్రీంకోర్టు వరకు ఉన్నటువంటి అడ్వకేట్స్, మంచి మేధావులు, నీట్గా టక్ చేసుకొని బెల్ట్ పెట్టుకొని చక్కగా ఉంటారు, మంచిగా మంచిగా పౌడర్ పెట్టుకొని స్నో పెట్టుకొని ఉంటారు. ఏదన్నా మనం వాక్యం చెప్తే మనల్ని చూసి నవ్వుతాడంతే తప్ప ఏం మాట్లాడాడు. ఏంటన్నా ఏం మాట్లాడవు ఏంటంటే నవ్వుతాడంతే. ఎందుకంటే ఈ భక్తి జీవితాన్ని సీరియస్గా తీసుకుంటే మనం గందరగోళంలో పడిపోతాము. అన్ని ప్రసంగాలు విన్నారు వాళ్ళు, అన్నీ విని ఒకసారి అట్లంటాడు, ఒకసారి ఇట్లంటాడు, ఒకసారి ఏమో తీర్పు లేదంటాడు, మళ్ళీ తీర్పు ఉన్నదంటాడు, క్షమించబడ్డామంటాడు, ఏసేమని నీతి అంటాడు, మళ్ళీ దేవుని కోపం వస్తుందంటాడు. ఇవన్నీ ఏంటంటే ఏదో ఆ టైంకు గడిపేసేయడం అంతే తప్ప ఒక ఖచ్చితమైన స్పష్టత లేదు. కనుక మనం డెప్త్లోకి వెళ్ళొద్దు. యేసయ్య అయితే దేవుడు, అంతవరకైతే డిస్ప్యూట్ లేదు. యేసు ప్రభు సృష్టికర్త, అది మనం నమ్మాం. ఈ అవతల ఏదున్నా ఆయనే గట్టెక్కిస్తాడు, ఆయన నమ్ముకోవాలా, తర్వాత మిగతా విషయాలు సీరియస్గా తీసుకోవద్దు అనే ఆ మెట్టు మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. కోట్ల మంది నామకార్థ క్రైస్తవ జీవితం కొంతమంది జీవిస్తుంటారు. వాళ్ళది ఇదే సిద్ధాంతం అన్నట్టు. వాక్యాన్ని చదవండి, పరిశోధించండి. అంటే ఏం పరిశోధించాలి సార్? పిచ్చెక్కుతుంది. ఏది వద్దంటాడో అదే కావాలంటాడు. మళ్ళీ అవన్నీ ఒకదానికోటి కాంట్రడిక్షన్. మనకేం అంత పెద్ద జ్ఞానం లేదు, ఆ పెద్ద ఆయనను మనమేం అనలేము. కనుక సింపుల్గా యేసయ్య నువ్వే చూసుకో, ఇక నేను నమ్ముకున్నాము, నీదే బాధ్యత అని అప్పగించుకొని ఫ్రీగా ఉంటే మంచిదని కొన్ని కోట్ల మంది మేధావులు భక్తి జీవితంలో లోతుల్లోకి రాకుండా ఉండిపోయారు. దీనికి కారణం ఏంటంటే స్పష్టత ఇవ్వలేని బోధకులు, ప్రీచర్ హూ కెనాట్ గివ్ క్లారిటీ టు హిజ్ లిసనర్స్ అండ్ డిసైపుల్స్. కనుక 3 ముక్కల్లో నేను చెప్తా ఎందుకు ఈ గందరగోళం ఉన్నదంటే, ఆదాము హవ్వల రక్తానికి, జీన్స్కి పుట్టినటువంటి మానవ జాతిలో పుట్టిన మనం, ఆదాము హవ్వల జన్యువులకు పుట్టిన మానవ జాతిలో సభ్యులమైన
మనం రక్షణ పొంది పరలోక రాజ్య వారసులం కావాలంటే అది అంత సులభమైన సంగతి కాదు. చాలా క్లిష్టమైన సంగతి, చాలా కష్టమైన సంగతి. అసలు మామూలుగానైతే దేవదూతలైనా దాని కొరకు పూనుకోరు. దేవదూతలైనా, కెరూబులైనా, సెరాఫులైనా ఏం చేస్తారంటే ఆదాము సంతానాన్ని రక్షించే బాధ్యత పెట్టుకోరు. అది ఇంపాసిబిలిటీ అన్నమాట. ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే జెనెటికల్లీ వీ ఆర్ బోర్న్ సిన్నర్స్. జన్యుపరంగా మనం పాపులమై పుట్టాము. ఇక మనల్ని మంచోళ్ళని చేయాలనేది ఒక హోప్లెస్ టాస్క్. అది ఉదాహరణ మీకు చెప్తా. చిరుతపులులను చూసి అంతా బాగానే అందంగా ఉంది, కానీ దీని మీద మచ్చలు బాగలేవు గనక ప్రపంచంలో చిరుతపులులు అన్నిటి మీద మచ్చలు లేకుండా చేయాలి అని ఒక ప్రోగ్రాము ఏ సైంటిస్ట్ అయినా పెట్టుకున్నాడు అనుకోండి. అది సాధ్యమా? సాధ్యం కాదు. అలాగే ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి ప్రజలు కొంచెం బ్లాక్ స్కిన్డ్గా ఉంటారు. ఇది బాగలేదు, వాళ్ళందరినీ వైట్ స్కిన్డ్గా మార్చేసేద్దాం అని అనుకుంటే సాధ్యమా? అది బై జీన్స్ వాళ్ళ లోపలికి ఆ స్కిన్ కలర్ వచ్చేసింది. కనుక మళ్ళా పుట్టి ఒకడెవడన్నా కూడా ఆయన ఉండేవాడు మైకల్ జాక్సన్, ఆయన ఏమంటారు కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని కొంచెం వైట్ మ్యాన్ లాగా తయారైనాడు. మళ్ళీ ఒకవేళ ఆయనకు పిల్లలు పుడితే వాళ్ళు నల్లగానే ఉంటారు. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద జీన్స్. అంత పెయిన్ఫుల్ సర్జరీ అండి, ప్లాస్టిక్ సర్జరీ స్కిన్ చేసుకోవడము చాలా పెయిన్ఫుల్, అది కాస్ట్లీ. అంత ఖర్చు పెట్టి అంత నొప్పి భరించి ఈయన తెల్లతోలు అతికించుకుంటే కూడా ఒకవేళ ఆయనకు పిల్లలు పుడితే మళ్ళీ వాళ్లకు ఆ బ్లాక్ స్కిన్నే వస్తుంది. జీన్స్లో సమస్య ఉంది, అవుట్వర్డ్ లుక్స్లో కాదు. ఇక్కడ బయట నుంచి ఏం మార్చలేము, లోపల నుంచి మార్చాలి. ఇప్పుడు ఒకరిని వైట్ స్కిన్డ్ మ్యాన్గా మార్చాలంటే వాడిని ఏం చేయాలంటే కాలములో వెనుకకు ప్రయాణించి వాడు ఈ బ్లాక్ స్కిన్ కుటుంబంలో పుట్టకుండా వైట్ స్కిన్ కుటుంబంలో పుట్టేటట్టు చేయాలి. దట్ ఇస్ ద ఓన్లీ వే. అంటే అన్డూ హిస్ బర్త్, వాడిని పుట్టుకనే అన్డూ చేసేయాలని. మనం పుట్టేసి బ్రతికేస్తున్నాము. మనల్ని పరిశుద్ధులుగా మార్చాలంటే ఇంత ఇంపాసిబుల్ టాస్క్, అది ఇంత హోప్లెస్ టాస్క్. ఎవ్వరు పూనుకోరు. యెహోవా దేవుని స్థానంలో ఒక కెరూబు కానీ సెరాఫ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంతో పవర్ఫుల్, శక్తి సంపన్నులు, జ్ఞానవంతులు. వాళ్ళైనా ఈ పడిపోయిన మానవ జాతిని రక్షిద్దామని వాళ్ళు పూనుకోరు, వాళ్ళకి చేత కాదు, ఇంపాసిబుల్. మరి ఏం చేస్తారు వాళ్ళు ఉంటే? ద హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఏంజలిక్ బీయింగ్స్ వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే, ఎందుకు వచ్చిన గొడవ, ఈ ఇద్దరు ఆదాము హవ్వలను నాశనం చేసి కొత్త మట్టి ముద్ద తీసుకొని కొత్త ఆదాముని చేసి మళ్ళీ కొత్త హవ్వని చేసి స్టార్ట్ ద స్టోరీ ఆల్ ఓవర్ అగైన్. కథం అయిపోయి. అంత సింపుల్. వీళ్ళను కోట్ల మందిని బుట్టించడం ఎందుకు? వాడు పుట్టుకతోనే చిరుతపుల్లి మచ్చల్లాగా మచ్చలు పెట్టుకొని పుట్టడం ఎందుకు? మళ్ళీ ఈ మచ్చలు తీసేద్దామని ఎందుకు ఈ తలకాయ నొప్పి? ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక పాటలో బేతాళ జాన్ గారు రాశారు, మంచి నాలో పుట్టదంచు నీ వెరిగి నన్ను మించ ప్రేమించిన. ముందు దేవుడు తెలుసుకున్నాడట, అసలు మంచి అనేది వీళ్ళు పుట్టనే పుట్టదు. ఇట్స్ అన్ ఇంపాసిబిలిటీ. ఆదాము కొడుకు వీడు, ఆదాము కూతురు ఈమె. మంచి అనేది పుట్టించడము అసలు అసంభవం అని దేవుడు ఎరిగి, అయినా సరే ఆ ఇంపాసిబిలిటీ నేను చేస్తానని ఎంచశక్యము గాని మంచి నాలో పెంచనించి ప్రేమించిన బేతాళ జాన్ గారి పాట. ఆ పాట నా యవ్వన ఆరంభంలో
ఎన్నోసార్లు పాడుకొని ఏడ్చేవాడిని నేను. ఆ యేసు నన్ను ప్రేమించినావు పాట పాడుకొని ఏడవటమే ఒక్కడిని కూర్చొని. ఆ చరణం పాడుకుందాం ఒకసారి. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నల్మిల్చ ప్రేమిల్చినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నల్మిల్చ ప్రేమిల్చినావు. ఆహా ఎంచా శక్యము గాని మంచి నాలో బెంచ నుంచి ప్రేమించినావు. ఆహా ఎంచా శక్యము గాని మంచి నాలో బెంచ నుంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించిన. మంచి అనేది నాలో పుట్టదు అని నీవెరిగి నాలో ఎంత శక్యము కానీ మంచిని పుట్టించాలని నన్ను ప్రేమించావు అంటాడు. అసంభవం అనుకున్న తర్వాత మళ్ళెందుకు పూనుకున్నావయ్యా ఈ పనికి అంటే, ఏదైతే సంభవం కాదో అసాధ్యమో దానిని చేసేవాడే దేవుడు. గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ కెన్ అచీవ్ అండ్ వర్కౌట్ ద ఇంపాసిబుల్ థింగ్స్. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. అసంభవమైన వాటిని సాధ్యపరిచేవాడే దేవుడు. దేవుడు అనే పదానికి కొన్ని నిర్వచనాలలో అనేక డెఫినేషన్స్లో ఇదొకటి. ఆరంభము లేనివాడు, అంతము లేనివాడు, ఇట్లా ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. ఇదొక నిర్వచనం. అసాధ్యములను సాధ్యపరిచేవాడు దేవుడు. ఏదైతే అదర్వైజ్ ఇంపాసిబుల్, ఇంకా ఎవడు వచ్చినా సాధ్యం కాదనే కార్యం ఏదైతే ఉందో ఆయన అది అయ్యేటట్టు చేస్తాడనమాట. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, అగోచరుడు. ఎలా చేస్తాడంటే మనం ఎలా చెప్పగలమండి? కొంతమంది దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద మిరకిల్స్ ఆఫ్ ద బైబిల్. ఒక బుక్, కొన్ని బుక్సే వచ్చినాయి బైబిల్ మిరకిల్స్ ఎక్స్ప్లెయిన్డ్ అట. ఇప్పుడు పుల్పిట్ మీద ఉన్న వాళ్ళని తిట్టడం నాకు ఇష్టం లేదు, కానీ అరే ఎంత పెద్ద హౌలగాడ్రా వీడు అనుకున్నాను నేను. మిరకిల్స్ ఎక్స్ప్లెయిన్డ్ అంట. వన్స్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్, ఇట్ ఈస్ నో మోర్ ఎ మిరకిల్. మిరకిల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, అంతే కదా. అర్థము కానిది వివరించజాలనిదే అద్భుతం. నువ్వు వివరించి చెప్పినాక అది అద్భుతం ఎందుకు అవుతుంది? చాలామంది జ్ఞానులం అనుకుంటూ బుద్ధిహీనంగా మాట్లాడతారు. ఎర్ర సముద్రం ఎట్లా చీలింది అంటే దానికి ఏదో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అంట. అరే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. అబౌవ్ ద సైన్స్ ఉన్నవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని శక్తి ఈ సైన్స్ యొక్క పరిమితులను అధిగమించి, ధిక్కరించి, డిఫై చేసి పనిచేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి మహాద్భుతం, అద్భుతములలోకెల్లా మహాద్భుతం మన రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము కుటుంబంలో పుట్టి మనకి ఇంకా వేరే హోపే లేదు. మనందరం కట్టగట్టుకొని ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ పోయి మొత్తం గొర్రెల మంద పోయి పడ్డట్టు అగ్నిగుండంలో పడాలి. ఇంకా బయటికి రాకుండా యుగయుగములు బాధపడుతూనే ఉండాలి. అది మన పట్ల న్యాయము. మనకున్న ఏకైక ఆప్షన్ అది. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఈ నరకానికి వెళ్ళవలసిన జాతిలో నుండి మనలను పరలోకానికి తీసుకెళ్ళాలి. వీడిలో పాపము లేకుండా చేయాలి. పాపం లేకుండా చేయాలంటే ఎంత ఇంపాసిబిలిటీ అంటే, ఇంకో ఉదాహరణ చెప్తాను నేను.
పకోడీ చేస్తాం. లాస్ట్ టైం చాలాసార్లు ఈ ఉదాహరణ కూడా నేను చెప్పాను. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది జ్ఞాపకం ఉండి ఉంటుంది. లేకుంటే క్రిస్మస్ అప్పుడు డోనట్స్ చేస్తాం. ఆ డోనట్స్ ఎట్లా చేస్తాము ఏమండి? మైదా పిండి తీసుకొస్తాము. తర్వాత దాంట్లో పాలు, గుడ్డు, బేకింగ్ సోడా, కొంచెం చిటికెడు సాల్ట్ కూడా కదా, షుగరు అవన్నీ వేసి గుడ్డు, పాలు, బేకింగ్ సోడా, తర్వాత లిటిల్ సాల్ట్. ఏ స్వీట్లోనైనా చిటికెడు ఉప్పు గుర్తుపెట్టుకోండి. ఇంత నామకే వాస్తే ఇంత ఉప్పు పడకపోతే స్వీట్ కూడా స్వీట్గా ఉండదు. అదొక రహస్యం. ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. స్వీట్లో ఉప్పు ఎందుకంటే కూరలు వేయాలి కానీ అనుకోకండి. ఏది వండినా చిటికెడు ఉప్పు అయితే పడాలి. అప్పుడే దానికి మొత్తానికి వాతావరణం మారిపోద్ది అనమాట. సరే, డోనట్స్ పకోడీ ఉదాహరణ చెప్తే అయ్యగారికి అది ఒకటే తెలుసాం అనుకుంటారని ఇప్పుడు డోనట్స్ చెప్తున్నా. మా ఇంట్లో ఫ్యాక్టరీ ఉండేది. మా పెద్ద కుటుంబం కదా. క్రిస్మస్ వచ్చిందంటే మా ఇంట్లో ఇంత సంచులు నిండా డోనట్స్, అరిసెలు, కజ్జికాయలు అన్నీ నింపి నాది డ్యూటీ అనమాట. ఇంట్లో ఒక్కరిని మగపిల్లోడు కదా, సైకిల్ మీద కైంచి అంటారు, ఇట్లా తొక్కి కాలనీ మొత్తం పంచిపెట్టాలా ఇవన్నీ పిండి వంటలు. అది ఎట్లా చేస్తారో చూశాను అన్నమాట. సో కోడిగుడ్డు, పంచదార, పాలు, బేకింగ్ సోడా, కొంచెం అంత ఉప్పు. అది కరగదు, షుగర్ కరగదు. ఎందుకంటే గుడ్డు చిక్కటి ద్రావకం కదా, అది కరగాలంటే చాలా కష్టము. చెమటలు వచ్చేసేది కొట్టి 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 అసలు కరగదు. అది మొత్తం కరిగిందాక చేసి దాన్ని చేసి ఇంత బాగుంటుంది. అసలు పండుగ అంటే ఎట్లుండాలిరా. అంత అయిన తర్వాత బిస్కెట్లు ఎవరికన్నా డోనట్స్ పెడితే అంత మంచిగా ఉంది, కానీ దీంట్లో నుంచి గుడ్డు తీసే బాబు అంటే అది సాధ్యమా? ఎవడైనా ఏ సైంటిస్ట్ అనేది చేయగలడా? ఎనీ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ డోనట్స్లో మేము బ్రాహ్మణ్స్ అండి, మేము నాన్ వెజిటేరియన్ అస్సలు తినము, స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. రిమూవ్ ద ఎగ్ అవుట్ ఆఫ్ దిస్ డోనట్ అంటే నువ్వు చేయగలవా? ఎవడేం చేయగలడా? ఆల్రెడీ నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి గుడ్డు తీసేసేది. అలాగే పకోడీ ఎర్లియర్ చెప్పిన నేను, దాంట్లో అంతా కలిపి ఉల్లిపాయలు వేసి అది అంతా కలిపి నూనెలో ఫ్రై చేసిన తర్వాత నాకు బీపీ ఉంది సార్, దీంట్లోంచి ఉప్పు తీసేయాలంటే అప్పుడు తీయగలమా? తయారీలో ఏదైతే మనలో కలిసిపోయిందో దాన్ని తీసేయడము అలాగే సాధ్యం కాదు. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించారు. వీఆర్ హోప్లెస్ పీపుల్. ఐ సే వీఆర్ నాట్ గుడ్ పీపుల్. నేను నువ్వు మనుషులందరూ మన జాతి సంగతి చెప్తున్నా. మనం అమ్మ కడుపు లోపల తయారయ్యేటప్పుడు ఆ డోనట్స్ పిండి పీసుకున్నట్టు, పకోడీ పిండి పీసుకున్నట్టు, తల్లి లక్షణాలు కొన్ని, నాన్న లక్షణాలు కొన్ని, మేనమామ, ఇటు తాతయ్య, అటు తాతయ్య, బాబాయి, అవన్నీ లక్షణాలు ఆదాము హవ్వల్లో ఉండే పాపము, అవిధేయత, అది కూడా కలిపి పిండి పీసుకి మనల్ని డోనట్ తయారు చేశారు. అర్థమైందా? మనం తయారైపోయిన తర్వాత అప్పుడు పిండి పిసికేటప్పుడే మన లోపల ఆదాము హవ్వల పాపం వేసి కలిపి పిసికి మనల్ని తయారు చేశారు. నూనెలో కాలిన పకోడీలో నుంచి ఉప్పెట్లా తీసేయలేము. డోనట్స్ అన్నీ తయారైనాక గుడ్డు తీసేయంటే ఎట్లా వీలు కాదు. మనలో నుంచి పాపాన్ని తీయడం అట్లే సాధ్యం కాదు. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. మనం మంచోళ్ళం కాదు, ఇది డీప్గా గ్రహించునండి నేను. దట్ ఈస్ ద రీజన్. నన్ను ఎవడైనా తిడితే నాకు కోపం రాదు, నవ్వుతా. ఐ జస్ట్ లాఫ్ ఎట్ దెమ్. నువ్వు మంచోని కాదు, మంచోడు అంటే ఎవడరా మంచోడు? తిక్కలోడా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని నా దేవుని గ్రంథం చెప్పింది. మరి నువ్వు మంచోనువా? నేను కాదు, పోనీ నా సంగతి వదిలే, నువ్వు మంచోను. మరి ఎవడు మంచోడు కాదని దేవుడే చెప్తుంటే
పందుల జాతిలో పుట్టి ఒక పంది ఇంకో పందినే చీచి నేను మూతి బాగలేదు అన్నట్టున్నది. వాని మూతి అట్లే ఉంటుంది. పందికి లిప్స్టిక్ వేసినా కూడా మూతి అయితే మారదు కదా. కనుక మనదంతా హోప్లెస్ జాతి. ఇది మనం ముందు గ్రహిస్తే మన రక్షణానందానికి మొట్టమొదటి పునాది పడుతుంది. అది సంగతి. ఇది మనం గ్రహించినంత వరకు దేవుడు ఎంత గొప్పవాడో, రక్షణ ఎంత గొప్పదో మనకు అర్థం కాదు. ఇంత గొప్ప రక్షణ అని అంటాడు. ఎందుకు గొప్పది? ఏదో కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, పూజా పునస్కారాలు, ఏదో పుణ్యం సంపాదించాలి, ఆ ట్రాష్ అంతా కాదు ఇక్కడ. అసలు ఫ్యాక్ట్ చెబుతున్నాడు. మీరు హోప్లెస్ రేస్. అలాంటి వాళ్ళను పట్టుకొని దేవుడు అసంభవాలను సాధ్యపరిచేవాడు కనుక మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్ ఆయన సిద్ధం చేశాడు. कोई आसानी बात नहीं है, बच्चों का खेल नहीं. ఏంటంటే త్రికాల రక్షణ చేశాడనమాట. 3 phases ఆఫ్ సాల్వేషన్ ఏర్పాటు చేశాడు. దేవుడంత ఖతర్నాక్ మేధావి. ఐ రియల్లీ వర్షిప్ హిమ్ ఎవ్రీ డే థింకింగ్ ఆఫ్ మై సాల్వేషన్. వారే వాహ్ ఎంత మేధావి తండ్రి నీవని రోజు ఒకసారి ఆయనకు తప్పకుండా దండం పెట్టుకుంటాను నేను. మన రక్షణను ఆయన 3 దశలలో చేయడానికి ఆయన ఒక ప్రణాళిక రచించినాడు. ఆ 3 దశలలో ఏంటంటే, మొట్టమొదట ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడంటే, ఒక లాజిక్ను బట్టి, ఒక చట్టాన్ని బట్టి, ఒక న్యాయాన్ని బట్టి క్షమిస్తాడు. అడ్డగోలుగా క్షమించడం కాదు. ఆయన మన పాపాలు క్షమించడానికి ఒక లాజికల్, లీగల్ బేసిస్ అనేది ఏర్పాటు చేశాడు సిలువ ద్వారా. ఒరే మీరందరూ పనికి వాళ్ళ బద్మాషులు, పాప స్వభావము, పాప కర్మ ఆచరించిన వాళ్ళు. అయితే మీ పాపములన్నిటికీ ఈ నా కుమారుడు నీతిమంతుడు, పాపరహితుడు జరిమానా చెల్లించేశాడు, పెనాల్టీ పే చేసేసాడు. కనుక ఇక్కడ మీరు సంతకం చేయండి. సిలువలో ఆయన మరణించడం, తిరిగి లేవడం, దెబ్బలు తిట్టడం, రక్తం కార్చడం అంతా నా కోసమే అని సంతకం చేయండి. ఆ సంతకమే నువ్వు బాప్తిస్మం పొందడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్యాప్టిజం పొందినప్పుడు నా కొరకు యేసు మరణించి తిరిగి లేచాడు, ఆయన నా కోసమే, నా పెనాల్టీ పే చేశాడని పబ్లిక్గా ఒప్పుకున్నావు. నువ్వు దేవుని కుటుంబంలోకి వచ్చావు. అప్పుడు ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు కదా, నీలోని పాపాన్ని చూసి భగ్గున మండిపడుతుంటాడు. ఆయన నీ పట్ల ఆయన కోపము చల్లారుతుంది. వీడు పాపి కానీ జరిమానా కట్టేశాడుగా. జరిమానా కట్టేసినాక పట్టుకొని కొడతాడు. అవన్నీ జడ్జి గారు, వీడు తప్పు చేశాడు 5,000 రూపాయలు జరిమానా అని జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేశాడు. లేవు సార్ నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు అన్నాడు. అప్పుడు ఇంకొక ఆయన వచ్చి, సార్ ఆయన బదులు నేను 5,000 కడతాను. ఓకే, ఆ డబ్బులు వీని ఖాతాలో లెక్కేసుకొని సంతకం తీసుకోండి. ఆయన ఎవరో పెద్ద మనిషి కడతానంటున్నాడు. ఈ దొంగ పక్షంగా 5,000 జరిమానా వచ్చేసింది గవర్నమెంట్ ఖజానాకు. వాడిని వదిలేయండి అన్న తర్వాత వాడిని బయట తీసిపోయి కొట్టండి అంటాడా? శిక్షను మనం తప్పించుకున్నాము. దేవుని కోపం ఇక మన మీద లేదు. పాపము మీద ఇంకా కోపం ఉంది ఆయనకు, కానీ మన మీద లేదు. ఎందుకంటే జరిమానా కట్టేసాం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తరువాత అసలు ఈ పాపం అనేది మన లోపలికి ఎందుకు వచ్చింది అంటే, జన్మము చేత జన్యువుల ద్వారా మన రక్తంలోకి, మన నరనరాన జీవ కణాలలోనికి పాప నియమము వచ్చేసింది. ఈ శరీరం ఎప్పుడు తిరగబడుతూనే ఉంటుంది. శరీరం ఆత్మకు విరోధంగా, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించినప్పుడు ఒకదాని కూడా కుస్తీ.
అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆదాము విత్తనానికి నీలో ఎలాగైతే ఒక ప్రాణం పుట్టిందో, నా వాక్యం అనే విత్తనాన్ని కూడా నీలో అలాగే నాటుతాను. లెట్ దేర్ బి ఎ న్యూ లైఫ్ బిగినింగ్ ఇన్ యూ. కొత్త గింజ, ఆదాము హవ్వల విత్తనం మన లోపల నాటి ఈ మనిషి తయారయ్యాడు. దేవుని విత్తనం మన లోపల అక్షయ బీజము నాటాడు. అది నూతన జన్మ. ఇప్పుడు మన లోపల 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి ఆదాము స్వభావం, రెండవది క్రీస్తు స్వభావం. ప్రాచీన స్వభావం, నవీన స్వభావం. ఈ 2 ఒకదానితో కుస్తీ పడుతూ ఉంటే మన లోపల అడుగు తీసి అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ మనం 4 కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 కార్యక్రమాలు ఎడతెగకుండా చేస్తూ ఉన్నప్పుడు నవీన స్వభావానికి బలం వస్తూ ఉంటుంది. ప్రాచీన స్వభావం మెల్లిమెల్లిగా బలహీనమై పోతూ ఉంటుంది. 2 వస్తాదులు కుస్తీ పడుతున్నారు అనుకోండి. ఏ అనే వస్తాదు గెలవాలి, బి అనే వస్తాదు ఓడిపోవాలి. ఓడిపోవాలంటే ఏం చేయాలా? ఇద్దరికి రోజు బిర్యానీలు పెట్టేసేస్తే కొమ్ముకొని చేస్తారు వాళ్ళు. గెలిచేది ఉండదు, ఓడేది ఉండదు. కనుక ఏం చేయాలంటే, ఎవడైతే ఓడిపోవాలో వాడు బి, గెలవాలి అనుకున్నాడు ఏ. అప్పుడు నేనైతే ఏం చేస్తానంటే, ఏ వస్తాదుకు రోజు బిర్యానీ పెడతాను, బి వస్తాదుకు రోజు ఇడ్లీ పెడతాం. బిర్యానీ తిననుకున్న బలం ఇడ్లీ వనికైతే ఉండదు. అందరూ అంటారు, లేలే బెండకాయల్లో కూడా మస్తు విటమిన్స్ ఉంటాయండి. ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ దేశం మిలిటరీలోనైనా బెండకాయలు వంకాయలు పెడతారా? అస్సలు పెట్టరు. మిలిటరీలో పనిచేసిన వాళ్ళని అడగండి, అక్కడ మీకు ఇడ్లీలు సాంబారు అది ఉండదు. డైలీ కీంచ్ కాట్ అంటారు. మంచిగా దాన్ని ఇప్పుడు ఎవరైనా మటన్ బిర్యానీ ఉండే హోటల్ పేరు అంటే మిలిటరీ హోటల్. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, మిలిటరీ వాళ్ళు వచ్చి ఇక్కడ తింటారు ఏమో అనుకునేది. తర్వాత అడిగాను పెద్దోళ్ళని, మిలిటరీ హోటల్ అని ఉన్నది, ఒక్క మిలిటరీ అని ఎప్పుడు కనపడలేదు నాకంటే. నవ్వారు పెద్దలు. రేపు పిచ్చోడా, మిలిటరీ వాళ్ళు వచ్చి ఇక్కడ తినరు. మిలిటరీ వాళ్ళు ఏ తిండి తింటారో ఆ తిండి దొరికే హోటల్ అన్నమాట. సో ఎవడైతే గెలవాలో వాడికి రోజు బిర్యానీ పెట్టాలి. ఒకరిని ఓడిద్దాం అనుకున్నప్పుడు వానికి ఓన్లీ ఇడ్లీ పప్పు సాంబారు పెట్టాలి. ఒక 6 నెలలు అట్లా అయిపోయిన తర్వాత కుస్తీ పెడితే డెఫినెట్గా ఇడ్లీ ఫెలో ఓడిపోతాడు, బిర్యానీ ఫెలో గెలుస్తాడు. నవీన స్వభావము గెలవాలి. నూతన పురుషుడు, మనలో ఉన్న అంతరంగ పురుషుడు గెలవాలి. కొత్తగా పుట్టిన జీవం గెలవాలి. మొదటి నుంచి ఉన్న జీవం ఓడిపోవాలి. అంటే ఈ నూతన జీవానికి బిర్యానీ పెట్టడమే, బలమైన ఆహారం ఇవ్వడమే ఈ 4 కార్యక్రమాలు మనం చేయడం. అపోస్తలుల బోధ, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట. ఇది చేస్తున్న కొద్దీ మనలో పుట్టిన నూతనమైన జీవానికి బలం వస్తూ ఉంటుంది. పుట్టుకతో వచ్చిన పాతోడున్నాడు ఒకడు, వాడు బలహీనమైపోతూ ఉంటాడు. కుస్తీ నడుస్తూనే ఉంటుంది. ఎవ్రీ టైం పాత మనిషి ఓడిపోతాడు, కొత్త మనిషి గెలుస్తూ ఉంటాడు. అదే పరిశుద్ధతలో పెరగడం అన్నమాట. యు స్టిల్ స్ట్రగుల్. మహాభక్తులకు కూడా పాపముతో పోరాటం ఉన్నది. పాపంతో పోరాటం లేకుండా ఏ భక్తుడు ఉండడు ఈ మట్టి దేహం ఉన్నంత వరకు. వాళ్ళు పరిశుద్ధంగా జీవించారంటే అర్థం ఏంటి? శోధన లేదని కాదు, పాపంతో కుస్తీ పట్టలేదని కాదు. వాళ్ళకు కూడా పాపపు కోరికలు అప్పుడప్పుడు పుట్టిస్తుంటాడు సైతాను. కానీ వాళ్ళు గెలిచేస్తారు. ఎందుకంటే నూతన పురుషుణ్ణి బాగా మేపి బలపరుచుకున్నారు. ప్రాచీన పురుషుణ్ణి బలహీనపరిచేశారు. అది టెక్నిక్. అలాగా కుస్తీ పట్టి ఎవ్రీ టైం నవీన పురుషుడు గెలుస్తాడు, పాత పురుషుడు ఓడిపోతుంటాడు. కానీ ఈ ఓడిపోయినా చేసిన వాడు లేకుండా అయితే పోడు. సిగ్గులేనోడు వాడు ఓడిపోతుంటాడు, కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ
కుస్తీకి వస్తాడు, ఓడిపోతాడు, మళ్ళీ కుస్తీకి వస్తాడు. గనక ఈ భక్తుల్లో ఒక వేదన, అయ్యో నా లోపల ఇట్లాంటి ఆలోచనలు ఎందుకున్నాయని వేదన పడుతూనే ఉంటాడు. దేవుని సహాయంతో ఎప్పటికప్పుడు పాపాన్ని జయిస్తాడు. ఇది వర్తమాన కాల రక్షణ. శిలువ దగ్గరికి వచ్చి దేవుని కోపమును తప్పించుకున్నది భూతకాల రక్షణ, గతకాల రక్షణ. ఈరోజున్నాం మనం ఇక్కడ. ఇంతకుముందే మనం రక్షణ పొందాం. ఎప్పుడు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని కోపము తప్పించుకున్నాం. ఇప్పుడేమో ఎవ్రీడే, డే టు డే సాల్వేషన్, వర్తమాన కాల రక్షణ. భవిష్యత్ కాల రక్షణ ఎప్పుడంటే యేసు రెండవసారి వచ్చినప్పుడు ఈ శరీరమే మహిమ శరీరంగా మార్చేసి పాప నియమము దీంట్లో లేకుండా చేసేస్తాడు. ఎలా చేస్తాడంటే గొంగళి పురుగును సీతాకోక చిలుకగా ఎలా మారుస్తాడో చెప్పగలరా ఏ సైంటిస్ట్ అయినా? గొంగళి పురుగు చూసారా? బొంత పురుగు అంటారు తెలంగాణలో. గొంగళి పురుగు ఎంత అందంగా ఉంటుంది కదా, అందంగా ఉంటుందా? అసలు దాన్ని చూస్తేనే కంపరం ఎత్తిపోతుంది. చీచి చీచి ఏంటి అసహ్యం. పంది తర్వాత ఎక్కువ అసహ్యకరమైనది గొంగళి పురుగే. కానీ అంత అసహ్యమైన ప్రాణి ఒక మట్టితో గూడు కట్టుకొని దాంట్లో ఉండిపోయి అది చచ్చిపోతుందా, బ్రతుకుద్దా, ఉపవాసం ఉంటుందా ఏమో తెలియదు. కొన్ని దినాలు అయినాక ఆ మట్టి షెల్ పగలగొట్టుకొని బయటకు వస్తే అందమైన రెక్కలతో, అందమైన డిజైన్, బ్రిలియంట్ కలర్స్ మెరిసిపోతూ వర్ణనాతీతమైన అందముతో గాల్లో ఎగురుతూ ఉంటుంది. మొన్నటిదాకా నేల మీద పాకింది, ఇప్పుడేమో గాల్లో ఎగురుతుంది. మొన్నటిదాకా అసహ్యంగా ఉంది, అంత వెంట్రుకలుగా, ఇప్పుడేమో అందమైన చిత్రకారుడు గీసిన పెయింటింగ్ లాగా తయారైపోయింది. ఎలా మారిందంటే ఏమో సార్ అంటే అది ఎర్రిముఖం వేసుకొని, ఏరా మరి పెద్ద సైన్సే పెద్ద గొప్పదని చెప్తున్నావు, దేవుడు లేడంటున్నావు, ఎవ్రీథింగ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ సైంటిఫికల్లీ అంటున్నావు, గొంగళి పురుగు ఎట్లా సీతాకోక చిలుక అని చెప్పు. అది దేవుడు సృష్టిలో పెట్టిన మహాద్భుతం. మినుగురు పురుగులు ఉన్నాయి, అవి ఎట్లా మెరుస్తాయి? అవి దాంట్లో బల్బ్ ఎక్కడుంది, బ్యాటరీ ఎక్కడుంది, ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉత్పన్నమై ఎట్లా ఛార్జింగ్ అవుతుంది, ఎందుకు మెరుస్తాయి అవి? ఫైర్ ఫ్లైస్ అంటారు వాటిని. మరి మామూలు ఫ్లైలో లేనిది ఏంటి, దీంట్లో ఉన్నది ఏంటిది, ఎందుకు అది నిప్పులాగా వెలుగుతుంది? ఈ ప్రకృతిలో కొన్ని అద్భుతాలను దేవుడు సృష్టించి పెట్టాడు. అటువంటి అద్భుతమే నీలో దేవుడు చేస్తానని మనకు వాగ్దానం చేయడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రెండవ రాకడ వరకు మనం గొంగళి పురుగుల్లాగానే ఉంటాం. అంతరంగంలో మార్పు వస్తూ ఉంటుంది, బయట చూడ్డానికి మాత్రం గొంగళి పురుగులే. కానీ కడబూరం రోగగానే నిమిషములో ఒక రెప్పపాటున ఈ బొంత పురుగు లాంటి శరీరం అందమైన సీతాకోక చిలుకగా చిటికలో మారిపోతుంది. ఎలా మారుతుంది సార్ అని అనొద్దు, అది స్టూపిడ్ క్వశ్చన్, బికాస్ గాడ్ విల్ డూ ఇట్. ఇది ఎట్లా మారిందో అది అట్లా మారుతుంది. భవిష్యత్ కాల రక్షణ. ఈ మధ్యకాలంలో గొంగళి పురుగును సీతాకోక చిలుకగా మార్చినటువంటి అద్భుతం, నిన్ను మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసే మహాద్భుతం నీలో జరగాలంటే దేవునికి నీ పట్ల ఒక గ్యారంటీ కావాలి. ఏంటా గ్యారెంటీ అంటే, ఈ వ్యక్తి పాపమును అసహించుకుంటున్నాడు, ఈ వ్యక్తి పాపమును అంగీకరించడం లేదు, పాపముతో రాజీ పడలేదు, కాంప్రమైజ్ కాదు. ఎన్నిసార్లు కుస్తీ పట్టాల్సి వచ్చినా కుస్తీ పడతానే ఉంటాడు. కానీ పాప పర్వాలేదులే, ఆ మాత్రం చేయనోడేవాడు అనే మైండ్ వీడిది కాదు అనే గ్యారంటీ ఉండాలి. ఆ ఒక్క దగ్గర నువ్వు దేవుడు కనెక్టెడ్. ద ఓన్లీ థింగ్ ఇన్ యూ దట్ కనెక్ట్స్ యూ విత్ గాడ్ ఈజ్ దట్ యూ హేట్ సిన్ and God also hates sin.
ఐ విల్ రిపీట్ ద స్టేట్మెంట్. నువ్వేమో గొంగళి పురుగు బ్రతుకు, దేవుడేమో అతి పరిశుద్ధుడు. నీకు ఆయనకు కనెక్టింగ్ ఏమున్నది చెప్పు? కామన్ ఫ్యాక్టర్ ఏమున్నది? ఒక్కటే ఉంది. పాపం అంటే ఆయనకు అసహ్యము, నీకు కూడా అసహ్యం. కామన్ ఫ్యాక్టర్ అది. నేను పాపాన్ని చూసి నేను దుఃఖపడుతున్నా, వాడు కూడా దుఃఖపడుతున్నాడు అని దేవునికి గ్యారెంటీ ఉండాలన్నమాట. అప్పుడు ఆ మహాద్భుతం నీలో చేస్తాడు. భవిష్యత్ కాల రక్షణ దేవుడు నిన్ను మార్చేసేయడం. దీన్ని ఇంకొక పదజాలంలో చెప్తే, మొదట దేవుడు పాపము యొక్క దుష్ఫలితాల నుండి దేవుడు నిన్ను నరకాగ్ని గుండంలో పడే ప్రమాదం నుండి తప్పిస్తాడు. గాడ్ విల్ సేవ్ యూ ఫ్రమ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపం యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి? నరకంలో పడడమే. ఆ బ్యాచ్లో లేకుండా నిన్ను తీసేస్తాడు. అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సాల్వేషన్. రెండవది, హీ విల్ సేవ్ యూ ఫ్రమ్ ది పవర్ అండ్ అథారిటీ ఆఫ్ సిన్. పాపం యొక్క అధికారము నుండి నిన్ను తప్పిస్తాడు. పాపము మీ మీద ప్రభుత్వం చేయదంటాడు కదా రోమా 3వ అధ్యాయంలో. ఇక మీదట పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. సేవింగ్ యూ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ సిన్. ఈ కుస్తీ బట్టి గెలిచేది ఆ ఫేజ్ అన్నమాట. ఫైనల్ ఫేజ్ ఏంటంటే, హీ విల్ సేవ్ యూ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. పాపము యొక్క ఉనికి నుండే నిన్ను తప్పించేస్తాడు. ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఆయన చేశాడు. అండ్ హీ మేడ్ ద ఇంపాసిబిలిటీ ఆఫ్ యువర్ సాల్వేషన్ పాసిబుల్. అసాధ్యమైన నీ రక్షణ సాధ్యపరిచేశాడు. హూ ఎల్స్ కెన్ డూ దిస్? ఎవడు చేయలేడు, యేసయ్య తప్ప. అయితే ఈ మధ్య ఫేజ్ ఉంది చూశారు, మనం పాపంతో కుస్తీ పడుతూ ఉండడం, ఐ హేట్ సిన్ అనడం. అది ఎందుకంటే దేవుడు పాపమును అసహించుకుంటున్నాడు, అలాగే నీవు కూడా పాపమును అసహించుకుంటున్నావు. పాపంతో నువ్వు రాజీ పడలేదన్న గ్యారంటీ దేవునికి రావాలి. అందుకొరకు మనం నిరంతరం మారు మనస్సు పొందుతూ ఉండాలి. మూలవాక్యానికి ఇప్పుడు వచ్చి పడ్డాం మనం. అంతటను అందరూ మారు మనస్సు పొందమని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులంటే అందరూ మనుషులే. నేను మనిషినే, మీరు మనిషే కదా. నేను సంఘ కాపరిని, అపోస్తలుని, బోధకుని, ఏదేదో ఉన్నాయి నాకు. అయితే నేను మనిషినేగా. నా బోధలో పెంచబడుతున్న మీరు మనుషులే కదా. మన స్టేటస్ ఏదైనా మనందరం మనుషులు గనుక అందరూ మారు మనసు పొందాలి. విశ్వాసులు మారు మనసు పొందాలి. యవనస్తులు, వృద్ధులు, సంఘ కాపరులు, బోధకులు అందరూ మారు మనసు పొందాలి. ఏంటి మారు మనసు గోల్ ఏంటండి? రక్షణ వచ్చేసిందంటే అయిపోయింది కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు ప్రాసెస్ అని అంటే, ద రీజన్ ఈజ్ దిస్. దేవుడు భవిష్యత్ కాల రక్షణ, ఫైనల్ ఫేజ్ ఆఫ్ యువర్ సాల్వేషన్, నీ రక్షణలోని తుది ఘట్టము, నిన్ను సీతాకోక చిలుకలాగా అందంగా మార్చే ఘట్టం నీలో దేవుడు అద్భుతం చేయాలంటే నువ్వు పాపాన్ని అసహించుకుంటున్నావనే గ్యారెంటీ దేవునికి ఉండాలి. అందుకు నువ్వు నిరంతరం మారు మనసు పొందుతూ ఉండాలి. నీ లోపల దేవునికి అసహ్యమైన ప్రతిదాన్ని నువ్వు కూడా అసహించుకోవాలి. నీ లోపల దేన్ని చూసి అయితే దేవుడు బాధపడుతున్నాడో దాన్ని చూసి నువ్వు కూడా ఏడవాలి. అదే మారు మనస్సు. అలాగ నిరంతరం మారు మనసు పొందాలి. ప్రతిరోజు మారు మనసు పొందాలి. ఒకవేళ వారమంతా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా ఆదివారమైనా తప్పనిసరిగా మారు మనసు పొందాలి. అందుకొరకు ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనానికి ముందు ఏం చేస్తామంటే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి సమయం ఇస్తాం. ఘోరమైన పాపాలేమి ఉండకపోవచ్చు. మనం నరహత్యలు, వ్యభిచారాలు, దోపిడీలు చేస్తామా? చేయలేము కదా. కానీ దాని గూర్చిన తలంపైన వచ్చిందా? ఎవరిని గూర్చైనా అన్యాయంగా మనం మాట్లాడామా?
దేవుడు చెయ్యమన్న పని చేయలేదా, ఏదైనా దేవుడు మనల్ని చూసి దుఃఖపడుతున్నాడా అనే స్వపరీక్ష మనకు అవసరం. దట్ గ్యారంటీస్ దట్ వీ హేట్ సిన్. పాపమును ద్వేషించడమే కాదు, అపరిపక్వత, ఇంపర్ఫెక్షన్ని కూడా ద్వేషిస్తాము. దేవుడు ఎంత సంపూర్ణుడో అంత సంపూర్ణత మనలో లేకపోతే ఆ అసంపూర్ణతను కూడా ద్వేషిస్తాం. పాపాన్నే కాదు, లోపాలను కూడా, కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని కూడా ద్వేషించాలి. కనుక ఎంత ఎదిగినా ఈ మట్టి దేహములో ఉన్నంత కాలం మనకి ఏది అవసరం చెప్పండి? మారు మనసు అవసరం. అందుకే అంతటను అందరూ మారు మనసు పొందాలి. మనం ఎవరమైనా చాలా పరిశుద్ధత కలిగిన వాళ్ళు, ఆత్మాభిషేకం ఉంది, జ్ఞానం ఉంది, వరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా సరే దేవునికి ఇష్టం కానిది ఇందులో ఒకటైనా లేదా చూసుకో ఒకసారి. ఏదైనా ఉంటే పశ్చాత్తాపపడు, మారు మనస్సు పొందు. దిస్ గ్యారంటీస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ బాడీ. నువ్వు మారు మనసు పొందుట ద్వారా భవిష్యత్ కాలంలో పాపము యొక్క ఉనికే లేని మహిమ దేహం నీకు రావడానికి, అందమైన సీతాకోక చిలుకగా నువ్వు మారడానికి దేవుడు తప్పక నీలో తన శక్తిని పని చేయిస్తాడని ఒక గ్యారంటీ నీకు వస్తుంది. పాపాన్ని నువ్వు ద్వేషిస్తున్నావనే గ్యారంటీ దేవునికి ఇవ్వగలిగితే నేను మహిమ దేహాన్ని సాధించుకుంటాననే గ్యారంటీ నీకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. రండి, మనం మారు మనసు పొందుదాం. ఐ వాంట్ టు రిపెంట్. నేను సంపూర్ణుని నేను ఎప్పుడు చెప్పలేదు, నేను సంపూర్ణుని కాదు. ఐ వాంట్ టు ఎగ్జామిన్ మై సెల్ఫ్. నన్ను నేను పరీక్షించుకుంటాను, మారు మనసు పొందుతాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మారు మనసు పొందండి. యేసు రెండవ రాకడలో మహిమ శరీరం మీకు వస్తుందనే గ్యారంటీ పొందండి. ముందు మనం పాపాన్ని ఇష్టపడడం లేదనే గ్యారంటీ దేవునికి ఇద్దాం. మనం రండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ అస్ టు రిపెంట్ అండ్ కన్ఫెస్ అవర్ సిన్స్. మన పాపాలు ఒప్పుకుందాం. ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. పోయిన ఆదివారము నుండి ఈ ఆదివారం వరకు మనము నడిచి వచ్చిన మన జీవిత యాత్రలో దేవునికి ఇష్టము కాని అడుగులు ఎన్ని వేశాము, దేవునికి ఇష్టము కాని మాటలు ఎన్ని మాట్లాడాము. ఆ విషయంలో పశ్చాత్తాపపడదాం, నిజముగా దుఃఖపడదాం. దేవునికి ఆయాసకరమైన సంగతులను చూచి మనలో ఉన్నటువంటి ఆ వ్యర్థమైన విషయాలు, అసహ్యమైన విషయాల్ని బట్టి మనం దుఃఖపడడం ద్వారా దేవునికి ఒక గ్యారంటీ ఇద్దాం. దేవా, నాకు పాపం అంటే ఇష్టం లేదయ్యా, నీకేదేది ఇష్టం లేదో అవన్నీ నాకు కూడా అసహ్యమే తండ్రి. ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ ఐ యామ్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై క్యారెక్టర్ అండ్ మై నేచర్. నా స్వభావాన్ని బట్టి నేను బాధపడుతున్నానయ్యా. ఐఎమ్ సారీ. ప్రార్థన చేయి. దిస్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ప్రార్థన చేయి. దేవునికి ఒక గ్యారంటీ ఇవ్వు. పాపం అంటే నీకు ఇష్టము లేదనే గ్యారంటీ ఇవ్వు. నీకైనా గ్యారంటీ ఇస్తాడు. పాపపు ఉనికి ఏమాత్రము లేని మహిమ శరీరం నీకు ఇచ్చి మహిమలోకానికి తీసుకెళ్తాననే గ్యారంటీ నీకు ఇస్తాడు ఆయన. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం, ఆత్మనేత్రాలు తెరుచుకుందాం, యేసు వైపు దృష్టి సారిద్దాం. యేసయ్యా, నన్ను కడుగు, నన్ను క్షమించమని అడుగుదాం. ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోయానయ్యా, అనేక విషయాల్లో తప్పిపోయానయ్యా, నేను విచారపడుతున్నాను, నేను బాధపడుతున్నానయ్యా, నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. అందరికీ ప్రార్థన కొరకు సమయం ఇస్తూ, యేసు రక్త ప్రోక్షణ ద్వారా స్నానము చేయడానికి అందరికీ సమయం ఇస్తూ, నేను కూడా మనుష్య మాత్రుణ్ణి గనుక
నేను కూడా మారు మనసు పొందటానికి ప్రయత్నం చేస్తూ, ఇక కొద్దిసేపు నేను మాట్లాడను ప్రియులారా, సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి.